చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. రాయలసీమలో జలకళపై చంద్రబాబు హర్షం. రతనాల సీమను చేస్తామనే ధైర్యం వచ్చిందని వ్యాఖ్య. అంద్రనీవా నుంచి 6 లక్షల ఎకరాలకు నీరు. దేశంలో నదుల అనుసంధానమే జీవిత లక్ష్యమన్న చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వృధా జలాల్ని సమర్థంగా వినియోగించుకోవాలని ఆకాంక్ష. వనకచెర్ల సహా అన్ని అంశాలపై కేంద్రం నిపుణుల కమిటీ అధ్యయనం. ఢిల్లీలో రేవంత్ రెడ్డి వెల్లడి. జల వివాదాలకు పరిష్కారం వస్తుందని విశ్వాసం. తెలంగాణలో ఏసీబీ అరెస్ట్ చేసిన ఇంజనీర్లపై ఈడీ దృష్టి. ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, విదేశీ వ్యవహారాలపై వివరాలు ఇవ్వాలంటూ లేఖ. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు. మళ్లీ విచారణ జరిపి నిర్ణయించాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం. బీహార్ రాజధాని పట్నాలో మరో హత్య. ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు. పాత కక్షలే కారణమన్న పోలీసులు. ఆకాశ్ ప్రైమ్ మిసైల్ను విజయవంతంగా పరీక్షించిన రక్షణ శాఖ. 4500 మీటర్ల ఎత్తులోని బహుళ లక్ష్యాల్ని ఖచ్చితంగా ఛేదించిన క్షిపణి. రాయలసీమలోని జలాశయాలన్నీ కళకళలాడటం చూస్తుంటే రాయలసీమను రతనాల సీమ చేస్తామనే ధైర్యం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంద్రనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు. వైసీపీ రాయలసీమకు 2000 కోట్లు కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. నదీ జలాలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్తామని తెలిపారు. వృధా నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాడుకుందామని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేశారు. జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టు అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్లను పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఆ తర్వాత మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద పూజలు చేశారు. అనంతరం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద 3 మోటార్లను ఆన్ చేశారు. పంపింగ్ స్టేషన్ వ్యూ పాయింట్ నుంచి నీటిని పరిశీలించారు. ఆ తర్వాత ప్రాజెక్టు వద్దకు చేరుకుని మల్యాల ఎత్తిపోతల వద్ద జలహారతి ఇచ్చారు. అనంతరం జలహారతి సభలో మాట్లాడిన చంద్రబాబు నీటి విడుదలతో రాయలసీమకు నీరిచ్చానన్న తృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. రాయలసీమ కరవు, కష్టాలు, ప్రజల బాధలు తెలుసన్న ఆయన హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. హంద్రీనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చంద్రబాబు వివరించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరులో 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి 33 లక్షల మందికి నీళ్లిచ్చే సౌకర్యాన్ని కల్పించావంటే ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజుని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక కళ నెరవేర్చాం. ఆ కళ కనింది ఎన్టీఆర్ అయితే దాన్ని నెరవేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 14-19 5 సంవత్సరాల్లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మీరు 5 ఏళ్లుంటే కనీసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని మనస్సు మీకు రాలేదు. ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నదులు అనుసంధానం జరగాలనేది తన జీవిత ఆశయమన్న చంద్రబాబు పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరవు అనే మాటే ఉండదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే నిన్న జలశక్తి శాఖ సమావేశంలో చర్చించిన అంశాలను ప్రజలతో పంచుకున్నారు. తెలంగాణ
ఆంధ్ర కూడా కొట్టుకోవాల్సిన అవసరం లేదు, గొడవ పడవలసిన అవసరం లేదు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు పోతాం. సముద్రం లేకపోయే నీళ్లు రెండు రాష్ట్రాలు వాడుకుంటే ఇటు రాయలసీమ అటు తెలంగాణలో ఉండే మెట్ట ప్రాంతాలు బాగుపడే అవకాశం వస్తుంది. గోదావరి బోర్డు హైదరాబాద్ లో ఉంటుంది, కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగ్లు అయినాయి. రాయలసీమకి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి కనీసం 2 మెట్ట పంటలు వేసుకుని హార్టికల్చర్ పంటలు వేసుకుని మీ జీవితాలు బాగుపడే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. ఇదే సమయంలో కేంద్రం పీఎం కిసాన్ వేసిన రోజు రైతులందరికీ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైకోర్టు వంశీకి ముందస్తు బెయిల్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు వినకుండానే హైకోర్టు వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. ఈ అంశంపై మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్ కేసు మెరిట్స్లోకి, పీటీ వారెంట్స్లోకి వెళ్లడం లేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. వల్లభనేని వంశీపై అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పగా ఆ తర్వాత 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని సుప్రీం బెంచ్ హైకోర్టును ఆదేశించింది. మాజీ సీఎంగా ప్రతిపక్ష నేతగా పనిచేసిన జగన్ పోలీసుల్ని అవమానించేలా మాట్లాడతారా అని పోలీసు అధికారుల సంఘం ప్రశ్నించింది. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు జగన్ వ్యాఖ్యల్ని ఖండించారు. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేలకు పంచుతున్నారని, దుర్మార్గంగా మాట్లాడారని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మండిపడ్డారు. సిద్ధార్థ కౌశల్ వ్యక్తిగత కారణాలతో పదవి విరమణ చేస్తే దాన్ని రాజకీయం చేయడమేంటని ప్రశ్నించారు. నాయకుల ఓదార్పు కోసం జగన్ వెళ్లినప్పుడే పోలీసులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసుల వైపు పొరపాట్లు జరిగితే కోర్టుల్ని ఆశ్రయించవచ్చని హితవు పలికారు. రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది, కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం. పోలీసులందరినీ వీఆర్లో పెట్టారు. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే. మీ ప్రభుత్వంలో ఇదే పని చేశారు. మీరు కూడా ఉన్నతాధికారిని, ఒక డిఐజీ స్థాయి అధికారిని ఒక మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. కేసీఆర్ కుటుంబం కడుపులో విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న కమిటీ బనకచెర్ల సహా అన్ని అంశాలపై పరిష్కారం చూపిస్తుందని తెలిపారు. ఒకవేళ కొలిక్కి రాకపోతే సీఎంల స్థాయిలో మరోసారి చర్చిస్తామన్నారు. కేటీఆర్ బ్యాచ్కు తాను సమాధానం చెప్పబోనని, కేసీఆర్తోనే చర్చిస్తానని స్పష్టం చేశారు. కేటీఆర్ సన్నిహితుడు సినీ నిర్మాత కేదార్ మృతిపై సరైన సమయంలో ఆధారాలు బయటపెడతానని రేవంత్ రెడ్డి చెప్పారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో 3 అంశాలు పరిష్కారమయ్యాయని తెలిపారు. బనకచెర్ల సహా అన్ని అంశాలపై అధ్యయన కమిటీని నియమించామని తెలిపారు. అవకాశం ఉన్నంత వరకు పరిష్కరిస్తామని, అక్కడ కొలిక్కి రాకపోతే సీఎంల సమక్షంలో మరోసారి చర్చలు జరుగుతాయన్నారు. ప్రాజెక్టులపై తాను చర్చిస్తానన్నది కేసీఆర్తో మాత్రమే అన్నారు. కేంద్రం సమావేశానికి పిలిచినప్పుడు వెళ్లకుండా కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లాలా అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లకు వెళ్తే సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని అడిగారు. కేంద్రం నదులు అనుసంధానం చేయాలని చూస్తోందని, ఇచ్చంపల్లి నుంచి కావేరీకి అనుసంధానించాలనే ప్రతిపాదన ఉందన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని సీఎం తెలిపారు. తెలంగాణ జల హక్కులు ఏపీకి ధారాదత్తం చేశారని తనపై కేసీఆర్ కుటుంబం ఆరోపణలు చేస్తోందని, మరి హైదరాబాద్ లో లోకేష్ ను కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ సన్నిహితుడు సినీ నిర్మాత కేదార్ మృతి కారణాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతోందని, అలాంటప్పుడు సీబీఐకి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారని, ఫిర్యాదు ఎందుకు చేయలేదని నిలదీశారు. ప్రభాకర్ రావును దేశానికి రప్పించడంలో కేంద్రం 1.5 ఏళ్ల ఆలస్యం చేసిందన్నారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో ఉన్న పలు కేసులను ఈడీ తీసుకుందని, వాటిలో ఎందుకు పురోగతి లేదో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. దర్యాప్తులో ఉన్న కేసుల్లో అరెస్టులు క్లైమాక్స్ లో ఉంటాయన్నారు. కేసీఆర్ కుటుంబం కడుపు నిండా విషం పెట్టుకుని మాట్లాడుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని కేసీఆర్ ను కేటీఆర్ అడుగుతున్నారని, అందుకు కేసీఆర్ ఒప్పుకోవడం
లేదన్నారు. వాళ్ల కుటుంబంలో వివాదాలే వారికి సరిపోతున్నాయన్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవడం లేదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సూచనలు ఇవ్వాలని కోరారు. 2.5 ఏళ్లు పూర్తయ్యేసరికి 1,00,000 ఉద్యోగాలిచ్చి తీరతామన్నారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు మినహా అన్ని పథకాలు అమల్లోనే ఉన్నాయని చెప్పారు. కిషన్ రెడ్డి తనకు లేఖలు రాయడం కాదని ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. 2018లో పంచాయతీరాజ్ చట్టానికి కేసీఆర్ మార్పులు చేశారని, 2014కు ముందు 34% ఉన్న రిజర్వేషన్లను 23%కి కుదించారన్నారు. దాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు. ముస్లిం రిజర్వేషన్లు స్వాతంత్రానికి పూర్వం నుంచే ఉన్నాయని, గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసి ఆ తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడాలన్నారు. చిట్చాట్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు మండిపడ్డారు. సీఎం హోదాకు గౌరవం ఇచ్చి ఇప్పటివరకు తాము సంయమనం పాటించామన్నారు. రేవంత్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని కేటీఆర్ ఆక్షేపించారు. డ్రగ్స్ కేసుతో తనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలున్నాయా, తనపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా అని ప్రశ్నించారు. ఆధారాలుంటే బయట పెట్టాలని సీఎంకు కేటీఆర్ సవాల్ విసిరారు. నేరుగా తన ముందు నిలబడే ధైర్యం లేక చిట్చాట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చిట్చాట్లతో వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సీఎంకు కొత్త కాదన్న కేటీఆర్ రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతానని వెల్లడించారు. సీఎం తనకు క్షమాపణలు చెప్పకపోతే పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. బనకచర్ల విషయంలో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి చిట్చాట్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో సెమీకండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నందున ప్రతిపాదిత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ టెక్నాలజీస్ ప్రాజెక్ట్, మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్టు క్రిస్టల్ మ్యాట్రిక్స్ కు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని రైల్వే భవన్లో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. ఈఎంసీ 2.0 పథకం కింద ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. కొత్త ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ సహా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రైల్వే అనుసంధానత పెంపు కోసం నూతన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలో పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో అధిక సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న జోన్లను గుర్తించి అక్కడ ప్లాంట్లను అభివృద్ధి చేయాలని కోరారు. గ్రిడ్ స్టెబిలిటీని మరింత పెంచేలా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESSను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. పునరుత్పాదక ఇంధనానికి పెద్దపీట వేయటం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గడంతో పాటు గాలి నాణ్యత మెరుగుపడుతుందని కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టులు విజయవంతం కావడానికి ప్రభుత్వం, CPSUల మధ్య నిర్మాణాత్మక భాగస్వామ్యం, సరైన సమన్వయం అవసరమన్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కోరారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవటాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్లు కవిత ఇష్టాగోష్ఠిలో చెప్పారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ విషయంలో బీఆర్ఎస్ చివరకు తన దారిలోకి వస్తుందన్నారు. అంతకుముందు మాట్లాడిన కవిత తెలంగాణ ప్రయోజనాలపై నాన్ సీరియస్గా ఉన్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశంలో మొట్టమొదట బనకచెర్లపైనే చర్చ జరిగిందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు జాగృతి పోరాడుతుందని స్పష్టం చేశారు. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ కనీసం పౌరుషం లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో మధ్యప్రదేశ్లోని ఇందోర్ వరుసగా 8వ అగ్రస్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరానికి 10 లక్షల జనాభా కలిగిన నగరాలకు సంబంధించి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఇందోర్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. గుజరాత్లోని సూరత్ 2వ స్థానంలో నిలవగా మహారాష్ట్రలోని నవీ ముంబై 3వ స్థానంలో నిలిచింది. 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల జాబితాలో నోయిడా తొలి స్థానంలో నిలిచింది. చండీగఢ్, మైసూర్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేశారు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ ర్యాంకింగ్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. 2024-25 సంవత్సరానికి గాను ప్రకటించిన ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీ 6వ ర్యాంకు సాధించింది.
జాతీయ స్థాయిలో కంటోన్మెంట్ బోర్డుల్లో పరిశుభ్రమైన బోర్డుగా సికింద్రాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును అందుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, గుంటూరు మున్సిపాలిటీలు స్వచ్ఛ అవార్డులకు ఎంపికయ్యాయి. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో కలిసి ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ రాష్ట్రపతి నుంచి పురస్కారాల్ని అందుకున్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖలో ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన మాజీ ఈఎన్సీలు హరిరామ్, మురళీధర్రావు, ఈఈ నూనె శ్రీధర్ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఈ ముగ్గురి ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, విదేశీ వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు కేసు వివరాలు ఇవ్వాలని ఈడీ తెలంగాణ ఏసీబీని కోరింది. ప్రభుత్వ నిధుల్ని అక్రమంగా ప్రైవేటు కంపెనీల్లో పెట్టడం, విదేశాల్లో కుమారుడు వివాహాలు చేయడం వంటి ఆరోపణలపై ఈడీ నిగ్గు తేల్చనుంది. ఈ ముగ్గురి బ్యాంకు లావాదేవీలు, ప్రధానంగా నూనె శ్రీధర్ తన కుమారుడి వివాహాన్ని థాయిలాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం చేసిన ఖర్చుకు సంబంధించిన వివరాలు లేకపోవడంపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటివరకు ఏసీబీ అరెస్ట్ చేసిన ముగ్గురు అధికారుల విదేశీ ప్రయాణాలపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సీఏడీలకు ఫిర్యాదు చేసింది. హెచ్సీఏలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సీఏడీ అడిషనల్ డీజీ చారు సిన్హాను కలిసి హెచ్సీఏలో అక్రమార్కులపై ఫిర్యాదు చేశారు. ఈ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత ఉన్నారని ఫిర్యాదులో వివరించారు. మరికొందరు అక్రమార్కులు ఉన్నారని, వారిపై కూడా దర్యాప్తు చేయాలని టీసీ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ కోరారు. దండకారుణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, చైతన్య నాట్య మండలి వ్యవస్థాపకుడు మాల సంజీవ్, ఆయన భార్య స్టేట్ కమిటీ సభ్యురాలు పెరుగుల పార్వతి పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాచకొండ కమిషనర్ ఎదుట లొంగిపోయిన ఇద్దరు 25 ఏళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో ఉన్నారు. 1980 నుంచి నాట్య మండలిలో పాటలు పాడి ప్రజల్ని దళంలో చేర్పించడంలో ఇద్దరు కీలకంగా వ్యవహరించారని రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. ఒక్కొక్కరిపై 20 లక్షల రివార్డు ఉందన్న సిపి త్వరలో ప్రభుత్వం రివార్డు చెక్కును అందిస్తుందని వెల్లడించారు. ఇప్పటి వరకు 379 మంది మావోయిస్టులు తెలంగాణలో జనజీవన స్రవంతిలో కలిసినట్టు చెప్పారు. మావోయిస్టులు ఎవరున్నా జనజీవన స్రవంతిలో కలవాలని సుధీర్ బాబు సూచించారు. రాయలసీమలో ఫ్యాక్షన్ బారిన పడి నష్టపోయిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాయలసీమలో ఫ్యాక్షన్ బారిన పడి చనిపోయిన తెలుగుదేశం కార్యకర్త బోయ నరసింహులు కుటుంబాన్ని లోకేష్ ఇవాళ పరామర్శించారు. ధర్మవరం నియోజకవర్గం కామిరెడ్డిపల్లికి చెందిన నరసింహులు టీడీపీలో చురుగ్గా పనిచేస్తున్నాడనే అక్కసుతో ప్రత్యర్థులు దారికాచి హత్య చేశారు. 2011లో నరసింహులు, అతడి కుమారుడు, కుమార్తెను కిరాతకంగా హత్య చేయగా వారి కుటుంబాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఆదుకున్నారని లోకేష్ గుర్తు చేశారు. బోయ నరసింహులు కుటుంబ సభ్యుల్ని ఉండవల్లి నివాసానికి పిలిచిన లోకేష్ వారి యోగక్షేమాలు తెలుసుకుని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కడప జిల్లా గండికోటలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఘటనా స్థలికి మరోసారి వెళ్లిన పోలీసు బృందం సాంకేతికపరమైన ఆధారాలు సేకరించింది. సీసీటీవీ దృశ్యాల్ని మరోసారి పరిశీలిస్తోంది. డాగ్ స్క్వాడ్ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అనుమానితుల్ని ప్రశ్నిస్తోంది. ఈ కేసులో లోకేష్ ప్రమేయం లేకపోయినా అతని తోటి గ్యాంగ్ ఏమైనా ఈ ఘాతుకానికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పరువు కోసం అమ్మాయిని కుటుంబీకులే హత్య చేశారనే కోణంలోనూ విచారిస్తున్నారు. గండికోటకి నెల 14న పర్యాటకులు ఎవరెవరు వచ్చారో అనే దానిపైన వివరాలు సేకరిస్తున్నారు. గండికోటలో గదులు అద్దెకిచ్చే యజమానుల్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసును ఛేదించడానికి సాంకేతిక బృందం నిరంతరం శ్రమిస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మంలోని వేంసూరులో 8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 7.8, మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్లో 6.6 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా మధురలో 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భువనగిరి జిల్లా జంగంలో 6.4 సెంటీమీటర్లు, మల్కాజ్గిరి జిల్లా నాచారంలో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. కుకట్పల్లి, ఈసీఐఎల్, సికింద్రాబాద్, మారేడుపల్లి, పాట్నీ, బోరబండ, సనత్ నగర్, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి, కీసరా తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా రోడ్లపైకి భారీగా నీరు చేరింది. కుకట్పల్లి మార్కెట్ రోడ్డు చెరువును తలపించింది. డ్రైనేజీలు పొంగిపొర్లగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ వ్యాపారవేత్త, బీజేపీ నేత హత్యకు గురికాగా తాజాగా ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి దుండగుల కాల్పుల్లో చనిపోయాడు. ఈ దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మృతుడిని బక్సర్ జిల్లాకు చెందిన చందన్గా గుర్తించారు. హత్య కేసులో దోషిగా తేలిన అతడు వైద్యం కోసం పెరోల్పై జైలు నుంచి విడుదలైనట్లు పోలీసులు తెలిపారు. పట్నాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతుండగా దుండగులు కాల్చి చంపినట్లు చెప్పారు. ఈ హత్యకు పాత కక్షలే కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలో దింపినట్లు వెల్లడించారు.
మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. హర్యానాలోని షికోపూర్ భూ లావాదేవీలకు సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ కేసులో వాద్రాపై ఛార్జిషీటు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో వాద్రా ఆయన సంస్థలకు సంబంధించిన 36 కోట్ల రూపాయలకు పైగా విలువైన 43 ఆస్తుల్ని అటాచ్ చేసినట్లు పేర్కొన్నారు. వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గురుగ్రామ్లోని షికోపూర్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర ప్రాపర్టీ నుంచి 7 కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. 4 ఏళ్ల తర్వాత ఆ భూమిని 2012లో డిఎల్ఎఫ్కు 58 కోట్లకు విక్రయించింది. ఈ లావాదేవీపై మనీ లాండరింగ్ ఆరోపణలు రాగా 2018లో కేసు నమోదైంది. ఇప్పటికే వాద్రాను పలుమార్లు ప్రశ్నించిన ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆకాశ్ ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆకాశ్ ప్రైమ్ 4500 మీటర్ల ఎత్తులోని లక్ష్యాన్ని పూర్తి ఖచ్చితత్వంతో ఛేదించినట్లు తెలిపింది. లద్దాఖ్లో జూలై 16న ఆకాశ్ ప్రైమ్ క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు రక్షణ శాఖ పేర్కొంది. ఆకాశ్ ప్రైమ్ క్షిపణి అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న 2 మానవరహిత లక్ష్యాల్ని ధ్వంసం చేయడం ద్వారా కీలక మైలురాయిని చేరినట్లు ప్రకటించింది. సైన్యం కోసం ఆకాశ్ ఆయుధ వ్యవస్థను అప్గ్రేడ్ చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. రోదసి యాత్ర ముగించుకుని భూమిని చేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా హూస్టన్లోని పునరావాస కేంద్రాన్ని భార్య కామ్నా కుమారుడు కైష్ను కలిశారు. వారిని హత్తుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోల్ని శుభాంశు శుక్లా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అంతరిక్షయానం అద్భుతమని, చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడం సైతం అంతే అద్భుతమని పేర్కొన్నారు. రోదసి ప్రయాణం కోసం 2 నెలలు క్వారంటైన్లో గడిపినట్టు గుర్తు చేశారు. ఈ సమయంలో దూరం నుంచి తన కుటుంబాన్ని చూడాల్సి వచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. భూమికి తిరిగి వచ్చి కుటుంబాన్ని హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తోందని శుభాంశు పేర్కొన్నారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి ముందు మదుపర్లు వేచి చూసే ధోరణి కనబరచడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 381 పాయింట్లు పెరిగిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ 375 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 82,753 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి అమ్మకాల ఒత్తిడితో హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో స్వల్పంగా పెరిగి 82,757 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. తర్వాత క్రమంగా అమ్మకాలు పెరగడంతో 82,219 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. చివరిలో కాస్త కోలుకుని 82,259 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 100 పాయింట్లు తగ్గి 25,111 పాయింట్ల వద్ద స్థిరపడింది.